అన్న లవ్ మీ సినిమా చూసినామా నా అర్థంగా చెప్తున్నానా, మళ్ళీ ఒక ఆర్య సినిమా అనుకోవచ్చు అన్న. సినిమా చూస్తుంటే నాకు అంత బాగా అనిపించింది అన్న. అప్పట్లో ఆర్య మనం ఎంత ఎంజాయ్ చేసినామో సినిమా చూస్తే, లవ్ మీ కూడా చూస్తే కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. కాకపోతే అందులో అల్లు అర్జున్ ఉన్నాడు, ఇలా మన దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకున్నాడు, అంతే తేడా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. అంటే ఈ లవ్ స్టోరీ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం జర కామెడీ పెట్టినా అది చేసినా, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. సస్పెన్స్ అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక సస్పెన్స్ పెట్టినారా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తామన్న. అంటే ఈ సినిమా ఒక హీరోయిన్ కూడా బేబీ 2లో ఎంత యాక్టింగ్ బాగా చేసింది, అమ్మ కూడా అందులో కూడా మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్. ఈ సినిమా కూడా హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. ఆమెకి ఏదో కలిసి వచ్చిందన్న. నిజంగా బ్లాక్ బస్టర్, అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. సెకండ్ మళ్ళీ ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఆమె. ఎందుకంటే ఆమె తీసుకున్న కథల విధానం కానీ, స్టోరీలు చూసుకోవడం కానీ మంచిగా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు కనెక్ట్ అయ్యే సినిమాలు కరెక్ట్ తీసుకుంటుంది ఆమె, చాలా బాగుంది. అంటే హీరో కూడా ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా కూడా మంచి ప్రూవ్ చేసుకుని హీరో గారు, ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ సినిమా కూడా. ఒక హీరోయిన్ హీరో ఇద్దరు పోటీ పడి, ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి ఈ సినిమా ప్రాణం పెట్టి సినిమా తీసిరు. అంటే పోటీ పడి ఇద్దరు కష్టపడి మంచిగా సినిమా తీసుకొచ్చారు ముంగడికి. ఒక డైరెక్టర్ గారి తీయడం విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఒక డైరెక్షన్ కానీ ప్రతి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన కీరవాణి గారు మెయిన్ చెప్పాలి, హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ ఆ సార్ కీరవాణి గారు సార్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు. అంటే కొత్తగా ఒక డిఫరెంట్గా ఒక లవ్లీగా మంచి మ్యూజిక్ ఇచ్చిండు కీరవాణి గారు, చాలా బాగా ఇచ్చిండు. అంటే నీకు ఎక్కడ బోరన్ లేకుండా ఒక లవర్స్కి ఇది కనెక్ట్ అయ్యే సినిమా, ఒక లవర్స్కి కనెక్ట్ అయ్యే సినిమా, ఒక యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా, నీకు ఎక్కడ బోరన్ లేదు. సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ మనం ఏదైతే దయ్యంది అంటారు వాళ్ళ ఇల్లు అయినా సరే, మూవీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. ట్విస్ట్లు, హారర్, ఒక స్టోరీ, ఎమోషనల్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఒకటనే వారి హారర్ చూపెట్టేసి దయ్యం చూపెట్టేసి అని కాదు, స్టోరీ పరంగా డిఫరెంట్గా ఉంది స్టోరీ. అసలు ఈ మూవీ మనము సినిమా మన ఓటీటీకి వచ్చి చూద్దాం అన్నట్టు వాళ్ళకి చాలా మిస్ అవుతుంది. థియేటర్లో వచ్చి ఏం చేయాలి. థియేటర్లో ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బ్యాక్ బోను. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అసలు ఆయన కీరవాణి గారే కొట్టిరా అన్నమాట నాకు డౌట్ వచ్చింది. అంత బాగుంది సినిమా. కంపల్సరీ థియేటర్ వాచబుల్. ఈ వీకెండ్ మన దిల్ రాజు గారికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. దయ్యం ఉందా లేదో ఒకసారి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు దయ్యం ఉందా లేదో చెప్తే మీరు ఆ సినిమా చూసి కూడా వేస్ట్. థియేటర్ని ఎంజాయ్ చేయాలి. స్టోరీ ఎవరైనా రివ్యూయర్స్ స్టోరీ చెప్పిన వినకండి, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. నిజంగా మూవీ అయితే ఏంటంటే మేము మామూలుగా ఏంటంటే ఇది ఒక చిన్న సినిమా కదా, ఎలా ఉంటుందా ఏముంటుందా అని చెప్పేసి మామూలుగా ఓన్లీ జస్ట్ థియేటర్కి చూద్దాం ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి వచ్చినాం. కానీ మేము ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి అసలు ఊహించలేదు భయ్య. ఏంటంటే మేము ఊహించిన దానికంటే 10 రెట్లు కాదు 20 రెట్లు కాదు 100 రెట్లు దానికి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్. ఫుల్ ఏంటంటే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ ఇది. నిజంగా మూవీ అయితే ఈ మూవీ తీసిన మన డైరెక్టర్ అరుణ్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలన్న. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది ఏంటంటే ఈ మధ్య చూస్తున్న సినిమాలన్నీ ఏంటంటే రొటీన్ స్టోరీ, రొటీన్ కంటెంట్లతో వస్తున్నారు. కానీ ఈ సినిమా ఏంటంటే రొటీన్ స్టోరీ కాదు భయ్య. ఏంటంటే ఒక కొత్త డైరెక్షన్, ఒక కొత్త స్టోరీ, కొత్త సబ్జెక్ట్ని తీసుకొని మన ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారు. మూవీ చూస్తున్నంతసేపు ఏంటంటే ఫస్ట్ హాఫ్ మామూలుగా ఏంటంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్తోని నడుస్తూ వెళ్ళిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక రకమైనటువంటి స్టోరీ, అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇంకో రకమైనటువంటి స్టోరీతో తీశారు. అంటే ఈ రెండు హాఫ్లు చూసుకుంటే నేను 2 సినిమాలు కలిపి చూసినాను అన్నట్టు అనిపించింది. కానీ నాకేంటంటే హీరోకి ఏంటంటే దయ్యం ఉందనే సంగతి తెలుసు, కానీ దాన్ని ఏంటంటే హీరోయిన్ అని అనుకొని పొరపడతాడు. కానీ ఏంటంటే అక్కడ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా మామూలుగా లేదు భయ్య. సంయుక్త మీనన్ గారి ఎంట్రీ నిజంగా అసలు వేరే లెవెల్లో ఎక్సైట్మెంట్తో ఇచ్చి పడేశారు. నిజంగా అప్పుడు కనుమరుగవుతుంది. నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా మన ఆశీష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక డీసెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా ఆయన యాక్టింగ్ ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్కి సరైన ఒక న్యాయం చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుందన్న, కానీ సాంగ్స్ అంతగా లేవు. సాంగ్స్ లేవు అందులో, సాంగ్స్ అంతగా ఏం ఎక్కలేదు. ఒకటే సాంగ్ ఉంది, అది కూడా ఏమంత ఎక్కలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. అండ్ స్టోరీ పరంగా చూసుకున్నా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ. ఇప్పుడు వైష్ణవి చైతన్య గారి కెరియర్ లో ఆఫ్టర్ బేబీ తర్వాత ఆమెకి ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ పడిందని చెప్పేసి చెప్పుకోవడంలో డౌట్ లేదు. అండ్ ఆశీష్ గారికి ఏంటంటే ఈ మూవీ ఇది ఒక ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వారంలో వచ్చిన సినిమాలలో నిన్న కూడా నేను
సినిమాలు చూశాను భయ్య, కానీ అవి కూడా ఏమంత అనిపించలేదు, అవి రొటీన్ అనిపించినాయి. కానీ ఈ మూవీ ఏంటంటే 250 రూపాయలు మేము టికెట్ పెట్టుకొని వచ్చి కొనుక్కొని చూసిన దానికి మాకు దానికి డబల్ త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని అనిపించింది. నిజంగా బెస్ట్ అనిపించింది అన్న. ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్రైమ్, ఒక హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ తోని చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సీన్ కి భయపడుతూ వెళ్ళిపోయినాము, కానీ భయపడే అంత ఏం లేదు. కానీ ప్రతి ఒక్క సీన్ కి ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ అనేవి చాలా బాగా పెట్టారు. ఈ మూవీ చూడడానికి వచ్చిన ఆడియన్స్ ఎవరైనా కానీ డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సే లేదు భయ్య, అంత బాగుంది మూవీ.